ఈరోజు మనం 2026వ సంవత్సరపు వృశ్చిక రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం వృశ్చిక రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై సుబ్రహ్మణ్య స్వామి అని కామెంట్ చేయండి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం తో, నా, ని, ను, నే, నో, యా, ఈ, యు అయితే మీరు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉంటుంది. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన మార్పును, ప్రగతిని తీసుకురాబోతున్న సంవత్సరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మీరు పడిన కష్టాలకు, చేసిన కృషికి ఈ సంవత్సరం తిరిగిలేని ఫలితాలను ఇవ్వబోతోంది. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం 2 ముఖ్యమైన దశలుగా విభజించబడి ఉంటుంది. సంవత్సరం ప్రారంభం కొద్దిగా నిదానంగా ఉన్నప్పటికీ సంవత్సరం మధ్య భాగం నుండి అంటే జూన్ మాసం దాటిన తర్వాత మీ అదృష్టం యొక్క తలుపులు బలంగా తెరుచుకుంటాయి. అప్పటి వరకు మీరు ఓపికతో ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రుణభారం తగ్గి ధన నిల్వలు పెరిగే శుభ సమయం. శనిగ్రహం యొక్క అనుకూలమైన స్థానం కారణంగా మీపై ఉన్న పాత అప్పులు, ముఖ్యంగా బ్యాంక్ లోన్లు లేదా వ్యక్తిగత రుణాలు సులభంగా తీరిపోవడానికి మార్గాలు దొరుకుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మీరు నెమ్మదిగా రుణ విముక్తులు అవుతూ ఉంటారు. సంవత్సరం ప్రథమార్థంలో అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవటం ముఖ్యం. ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం లేదా గ్యారంటీలు ఇవ్వటం వంటివి చేయకూడదు. కానీ జూన్ తర్వాత ధనాదాయం గణనీయంగా పెరుగుతుంది. ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీ సొంతం కావచ్చు. పాత పెట్టుబడుల నుండి లేదా లాటరీ వంటి మార్గాల నుండి ధనం లభించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల కొనుగోలుకు ఇది చాలా మంచి సంవత్సరం. ఇల్లు, స్థలం లేదా పొలం కొనాలని అనుకునే వారికి బ్యాంక్ లోన్లు సులభంగా మంజూరవుతూ ఉంటాయి. కొత్త ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే యోగం ఉంది. పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు దృష్టి సారించడం శ్రేయస్కరం. ముఖ్యంగా బంగారము, స్థిరాస్తి లేదా మంచి కంపెనీల షేర్ పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో జరిగే శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ ఆ ఖర్చు వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. మొత్తంగా 2026లో మీరు క్రమశిక్షణతో ఖర్చులను నియంత్రిస్తే మీ ఆర్థిక పునాది చాలా బలంగా తయారవుతుంది. వృత్తి వ్యాపారాలు చేసే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేని విజయాన్ని, స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ వ్యాపారంలో మీకు పోటీ ఇచ్చేవారిని లేదా మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే శత్రువులను మీరు సులభంగా ఓడించగలుగుతారు. మీ వ్యాపార రహస్యాలను ఎవరూ ఛేదించలేరు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు తమ భాగస్వాములతో ఒక ఒప్పందానికి రావటంలో లేదా కొత్త అగ్రిమెంట్లు తీసుకోవటంలో మే మాసం తర్వాత అడుగులు వేయటం మంచిది. దీనివల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. మీరు కొత్త వ్యాపారంలోనికి అడుగు పెట్టాలని లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే, ముఖ్యంగా నిర్మాణ రంగం, టెక్నాలజీ రంగం, లోహ సంబంధిత వ్యాపారాలు లేదా వైద్య సంబంధిత వ్యాపారాలు వంటి వాటిల్లో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల కోసం లేదా వ్యాపార విస్తరణ కోసం మీరు పెట్టే పెట్టుబడులు సకాలంలో ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో వస్తువులు నిల్వ ఉండటం లేదా డబ్బు సరైన విధంగా తిరగకపోవటం వంటి సమస్యలు ఉంటే అవి ఈ సంవత్సరం పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యాపారం కోసం మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అమ్మకాలు, మార్కెటింగ్ బాగా పెరిగి మీకు మంచి పేరు వస్తుంది. మీ బ్రాండ్కు కొత్త గుర్తింపు లభిస్తుంది. అయితే వ్యాపార లావాదేవీలలో పన్నులు, చట్టపరమైన విషయాల్లో చాలా పారదర్శకంగా ఉండాలి.
లేకపోతే చిన్నపాటి లీగల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ కింద పనిచేసే సిబ్బంది పట్ల దయగా, గౌరవంగా ఉంటే వారి సహకారం మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతుంది. కొత్త టెక్నాలజీని, మార్కెటింగ్ పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొండి బాకీలు వసూలు అవటం వల్ల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుంది. మొత్తం మీద వ్యాపారస్తులకు 2026వ సంవత్సరం కష్టపడడానికి, దాని ద్వారా లాభాలను చూడడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి చాలా మంచి సమయం. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన సమయంగా నిలుస్తుంది. ఇది కష్టానికి తగ్గ ఫలితం దక్కే సంవత్సరం. మీ పనితీరుకు మీరు పెట్టిన సమయానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మొదటగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి గురించి మాట్లాడుకుంటే 2026లో మీకు పదోన్నతి రావడానికి లేదా ఊహించిన విధంగా ఉన్నత స్థానాలు దక్కడానికి బలంగా అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం మధ్యభాగం తర్వాత శుభవార్త ఖచ్చితంగా అందుతుంది. మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టుల బాధ్యతలను మీకే అప్పగిస్తారు. బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ప్రత్యర్థులు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్న శనిగ్రహం అనుకూలత వల్ల మీరు వారిని సులభంగా అధిగమిస్తారు. వారి కుట్రలు పారవు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు లేదా అక్రమాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా అది మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి ర్యాంకు సాధించి ఉద్యోగంలో స్థిరపడతారు. పరీక్షల్లో విజయం సాధించే యోగం ఉంది. ఇక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు తమ వృత్తిలో అపారమైన అభివృద్ధిని సాధిస్తారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంజనీరింగ్ వంటి ఏ రంగంలో ఉన్నా మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు, జీతంలో భారీ పెంపు లభిస్తుంది. మీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించి మీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయటం వల్ల మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్ళి పనిచేసే అవకాశం లేదా ఆన్సైట్ ప్రాజెక్టులు లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో ఈ యోగం మరింత బలంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉండే కార్యాలయ రాజకీయాలు మీకు పెద్దగా ఇబ్బంది కలిగించవు. మీ నిజాయితీ, పట్టుదల వల్ల మీరు ఎప్పటికీ విజేతగానే ఉంటారు. ఉద్యోగం మారాలని ఆలోచించే వారికి సంవత్సరం మధ్యలో ఉన్న ఉద్యోగం కంటే మెరుగైన ఆఫర్లు వస్తాయి. జీతం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడకుండా చేతిలో మంచి ఆఫర్ వచ్చినప్పుడే రాజీనామా చేయాలి. మీ టీంలో కొత్త బాధ్యతలు దక్కటం లేదా టీం లీడ్ చేసే అవకాశం రావటం వల్ల న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగులు ఈ సంవత్సరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటంపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో చాలా లాభపడతారు. మొత్తం మీద 2026లో వృశ్చిక రాశి వారికి ఉద్యోగ జీవితం స్థిరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. మీ శక్తియుక్తులు, పట్టుదల వల్లే కెరియర్లో ఊహించని ఉన్నతిని సాధిస్తారు. అయితే అన్ని విషయాల్లోనూ ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరించడం ముఖ్యం. వృశ్చిక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం తమ చదువులో ఊహించని పురోగతిని సాధిస్తారు. సంవత్సరం ప్రారంభంలో కొద్దిగా ఏకాగ్రత లోపించినా లేదా చదువు పట్ల మందగొండితనం ఉన్న మే మాసం దాటిన తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల వారి జ్ఞాపక శక్తి, చదువు పట్ల ఆసక్తి రెండూ గణనీయంగా పెరుగుతాయి. ప్రాథమిక విద్య నుండి ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా పరిశోధనలు వంటి ఉన్నత విద్య వరకు చదివే విద్యార్థులు అందరూ మంచి మార్కులను సాధించి తల్లిదండ్రులకు పేరు తెస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు శనిగ్రహం యొక్క క్రమశిక్షణ, కుజుడి యొక్క పట్టుదల రెండూ తోడే విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. వీరు ప్రణాళికాబద్ధంగా చదివితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి స్థిరపడతారు. విదేశాల్లో చదువుకోవాలనే కలలు కంటున్న విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల నుండి ఆహ్వానాలు వస్తాయి. వీసా ప్రక్రియలు సులభంగా పూర్తయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. అయితే మీరు స్నేహితులతో సరదాగా గడిపే సమయాన్ని తగ్గించుకునే చదువుపై దృష్టి పెడితే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. పాత కోర్సు ఫీజులు లేదా విద్య కోసం చేసిన అప్పులు కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇక క్రీడారంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఒక విజయాల వేదికగా మారుతుంది. మీ శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతాయి. కుజుడి ఆధిపత్యం వల్ల మీలో అపారమైన పోరాట పటిమ పెరుగుతుంది. మీరు వ్యక్తిగత క్రీడల్లో అయినా లేదా జట్టు క్రీడల్లో అయినా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు. క్రీడల్లో మీపై ఉన్న పోటీదారులను, ప్రత్యర్థులను మీరు సులభంగా అధిగమించి విజయం సాధిస్తారు.
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు, రికార్డులు సాధించే యోగం ఉంది. గాయాల నుండి త్వరగా కోలుకుంటారు. క్రీడారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పెద్ద స్టోర్సు, అకాడమీలలో కోచ్గా పనిచేసే అవకాశాలు దక్కుతాయి. క్రీడల ద్వారా మీకు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. సినిమా రంగంలో, టీవీ, మీడియా రంగంలో లేదా ఇతర కళారంగాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా రాహువు ప్రభావం వల్ల మీరు చేసే పనిలో కొత్త ఆలోచనలు, సరికొత్త సృజనాత్మకత ఉట్టిపడుతుంది. మీరు నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా లేదా రచయితగా పనిచేస్తున్న మీ పనికి ప్రేక్షకుల నుండి, విమర్శల నుండి గొప్ప ప్రశంసలు లభిస్తాయి. మీరు నటించిన సినిమాలు లేదా చేసిన ప్రాజెక్టులు మన విజయం సాధించి మీకు అకస్మాత్తుగా ఫేమ్ను, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతూ ఉంటాయి. చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రముఖ దర్శకుల నుండి, పెద్ద నిర్మాణ సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి విలాసవంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారు. అయితే ఈ రంగంలో కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మటం లేదా తొందరపడి డబ్బు లావాదేవీలు చేయకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రాజకీయ రంగంలో ఉన్న వృశ్చిక రాశి నాయకులకు 2026 రాజయోగాన్ని అందిస్తుంది. మీలో ఉండే ధైర్యము, పట్టుదల, మాట తీరు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. దీనివల్ల ప్రజల్లో మీ పరపతి, మద్దతు పెరుగుతాయి. పార్టీలో మీ స్థానం బలపడుతుంది. మీకు ఉన్నత పదవులు, బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులు దక్కవచ్చు. ప్రత్యర్థుల కుట్రలు, రాజకీయ అడ్డంకులు, శనిగ్రహం అనుకూలత వల్ల సమసిపోతాయి. మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు. మీరు చేసే సేవా కార్యక్రమాలు, ప్రజల పక్షాన మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. అయితే పార్టీలో అంతర్గత గొడవలు, పాత శత్రుత్వాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ కలుపుకుపోయే స్వభావం మీ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక మన దేశానికి వెన్నెముక అయిన రైతుల విషయానికి వస్తే వృశ్చిక రాశి రైతులకు 2026 సంవత్సరం లాభాలు, స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఇష్టం వృధా పోదు. శని గ్రహం యొక్క క్రమశిక్షణ వల్ల పంటల ప్లానింగ్, నీటి నిర్వహణ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సకాలంలో ఫలిస్తాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటం వల్ల పంట దిగుబడి బాగా ఉంటుంది. వరి, పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ వంటి పంటలకు మంచి రేటు లభిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. గతంలో ఉన్న పంట రుణాలు, ఇతర ఆర్థిక భారాలు క్రమంగా తీరిపోవడానికి మార్గాలు దొరుకుతాయి. వ్యవసాయానికి సంబంధించిన కొత్త యంత్రాలను లేదా కాంట్రాక్టర్లను కొనుగోలు చేయాలని అనుకునే రైతులకు బ్యాంకుల నుండి సులభంగా రుణాలు లభిస్తాయి. పౌల్ట్రీ ఫామ్లు వంటి అనుబంధ రంగాల్లో ఉన్న రైతులకు కూడా ఆదాయం నిలకడగా ఉండి లాభాలను చూస్తారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులను, సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యమైన దిగుబడిని పొందగలుగుతారు. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం, దాంపత్య సంబంధాలు అత్యంత ఆనందదాయకంగా, సంతృప్తికరంగా ఉండబోతూ ఉన్నాయి. గత కొంతకాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు, అశాంతి వంటివి ఈ సంవత్సరంలో పూర్తిగా సమసిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మొదటగా అవివాహితుల గురించి, అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలమైన స్థానం కారణంగా మీకు వివాహయోగం బలంగా ఉంది. గత కొన్నేళ్లుగా సంబంధాలు చూస్తున్నా ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన భాగస్వామి దొరికి వివాహం నిశ్చయమవుతుంది. మీ జీవిత భాగస్వామి చాలా ధైర్యవంతులుగా, ఉదార మనస్కులై ఉంటారు. వారి రాక మీ జీవితంలోనికి అదృష్టాన్ని, శుభాన్ని తీసుకువస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభించి పెళ్లి చేసుకునే యోగం ఉంది. అయితే మీరు మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు ఓపికతో మెల్లగా వ్యవహరించడం ముఖ్యం. ఏది ఏమైనా 2026 ద్వితీయార్థ వివాహానికి, శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక వివాహమైన వృశ్చిక రాశి వారి దాంపత్య జీవితం గురించి వివరంగా తెలుసుకుంటే, భార్యాభర్తల మధ్య బంధం మరింత అన్యోన్యంగా, అర్థం చేసుకునే విధంగా మారుతుంది. గతంలో ఉన్న అనుమానాలు, గొడవలు తొలగిపోయి ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవము పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ఉద్యోగము లేదా వృత్తి, వ్యాపారంలో ఎదుగుదల ఉండటం వల్ల మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఇంట్లో సంతోషం పెరుగుతుంది.
మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్న చిన్న ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే మీరు మీ వృత్తి జీవితంలో ఎంత ఈజీగా ఉన్నా మీ జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. లేకపోతే చిన్నపాటి మానసిక విభేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. అత్తమామల వైపు నుండి కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతూ ఉంటాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 ఒక అద్భుతమైన వరం లాంటిది. మీరు గ్రహం యొక్క అనుకూలతల వల్ల గర్భం దాల్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా సంతానం లేక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు సంతానం పొందేందుకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీ వంశాంకురం రాక మీ కుటుంబంలో అపారమైన సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లల వైపు నుండి శుభవార్తలు విని ఆనందపడతారు. మీ పిల్లలు చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించటం, ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకోవటం లేదా వారి వివాహం కుదుటపడటం వంటివి ఈ సంవత్సరంలో జరగవచ్చు. మీ పిల్లలు మీకు ఎంతో విధేయులుగా, గౌరవంగా ఉంటారు. దీనివల్ల తల్లిదండ్రులుగా మీరు గర్వపడుతూ ఉంటారు. ఇక కుటుంబ జీవితం మొత్తంగా చూస్తే తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. పాత ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి సామరస్యంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కానీ వారి విషయంలో ఎలాంటి చిన్నపాటి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనటము లేదా ఇంటికి సంబంధించిన పనులు చేపట్టడం, ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు జరగటం వంటివి ఉండవచ్చు. మొత్తంగా వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం కుటుంబపరంగా స్థిరత్వాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తుంది. 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆరోగ్యము మరియు వ్యక్తిగత జాగ్రత్తల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం మీ సాధారణ ఆరోగ్యం బాగున్నప్పటికీ పని ఒత్తిడి వల్ల లేదా అధిక శ్రమ వల్ల అప్పుడప్పుడు శారీరక, మానసిక అలసట రావచ్చు. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన కుజుడి ప్రభావం వల్ల రక్త సంబంధిత సమస్యలు, కండరాల నొప్పులు లేదా చిన్నపాటి గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ధ్యానం, యోగా లేదా నడక వంటివి అలవాటు చేసుకోవాలి. ఆహార నియమాలను పాటించడం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వృత్తి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఇక మీరు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చెడు స్నేహాల వల్ల లేదా మత్తు పదార్థాల అలవాట్ల వల్ల మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చెడు స్నేహితుల మాటలు విని సిగరెట్లు, మద్యము లేదా ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మీ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఆర్థికంగా కూడా మీరు నష్టపోతారు. కాబట్టి వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి కోపము, ఆవేశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలకే ఇతరులతో గొడవలకు దిక్కకూడదు. ఓపిక వహించటం ముఖ్యం. లేకపోతే అది కోర్టు కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. వివాహిత పురుషులు లేదా స్త్రీలు ఇతరుల వైవాహిక జీవితాలలో అంటే అన్య స్త్రీల లేదా పురుషుల జోలికి వెళ్ళకూడదు. అక్రమ సంబంధాల వైపు దృష్టి సాధించకూడదు. మీ జీవిత భాగస్వామికి ద్రోహం చేయటం వల్ల మీ కుటుంబ జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. మీ ప్రతిష్ట సమాజంలో మంట కలుస్తుంది. అలాగే ఇతరుల గొడవలు లేదా సమస్యలతో అనవసరంగా తలదూర్చి మధ్యవర్తిత్వం వహించటం వల్ల లేనిపోని నిందలు మీ మీద పడతాయి. కాబట్టి మీ పనితీరు చూసుకుంటూ ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. అపరిచితులను నమ్మి డబ్బు ఇవ్వటం లేదా ఎవరికైనా హామీ సంతకాలు పెట్టడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మీరు 2026లో స్థిరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ 2026లో తిరుగులేని విజయాన్ని సాధించి అన్ని రంగాల్లోనూ స్థిరంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం అవసరం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడి అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలను ప్రతిరోజు ఉదయం పఠించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది, శత్రు భయం తొలగిపోతుంది, ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. వీలైతే మంగళవారం రోజున ఎర్రటి పుష్పాలతో లేదా సింధూరతో హనుమంతుడికి పూజ చేయించండి. అలాగే కుజుడికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జూన్ తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలత మరింత మెరుగుపడుతుంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పఠించటం లేదా దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. విద్యా సంబంధిత సమస్యలు, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి.
గురువారం రోజున పసుపు వస్త్రాలను ధరించటం లేదా బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వం కోసం మరియు శత్రు బాధలు తగ్గడం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయించటం మంచిది. పేదవారికి, వృద్ధులకు సహాయం చేయటం, అన్నదానం చేయటం లేదా నల్లటి దుస్తులు దానం చేయటం వల్ల శనిగ్రహం యొక్క ఆశీస్సులు లభిస్తాయి. గోమాతకు ప్రతిరోజు కొంత ఆహారం పెట్టడం, పక్షులకు నీరు గింజలు వేయటం వంటివి చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు పాటిస్తే వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతుంది. ఇవి 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు.